నమస్తే, వెల్కమ్ టు వాట్సాప్ ఛానల్. నేను సురభి. ఇక మనతో మాట్లాడేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ మల్లం రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి రమేష్ గారు. సార్ చెప్పండి, మీరు 26 ఏళ్లుగా ఈ పార్టీలో కొనసాగుతున్నారు, పార్టీకి సేవలు అందిస్తున్నారు. మీరు మీ తరపు నుంచి అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? ఇప్పుడు మెయిన్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కార్యక్రమాలు. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసినంత వరకు ప్రజల ఆదరణ కంపల్సరీ పార్టీ పరంగా ఉంటుంది. అయితే మేము పర్సనల్గా 26 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఎలా అంటే ఇప్పుడు రోడ్స్ వేపియడం కానీ, డ్రైనేజ్ మెయిన్ ప్రాబ్లము. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారేది డ్రైనేజే. దాని దిక్కించి వాళ్ళకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, చాలా రకాల వాళ్ళకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఆ డ్రైనేజ్ దిక్కించి. అలాంటివి పట్టించుకోవాలా, అలాంటివి పట్టించుకొని చేయిపియడము, వాళ్ళకు ఉన్న బాధలు తొలగించడము. అలాగే మళ్ళీ రోడ్స్ కానీ, మళ్ళీ ఎలక్ట్రిసిటీ లైట్స్ ఎలా అంటే స్ట్రీట్ లైట్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా అన్నట్టు చూసుకోవాలి యాక్టివిటీస్. లేదంటే ఏదైనా రోజు స్ట్రీట్ లైట్స్ రాలేదంటే ఆ రోజు ఆ ఏరియాలలో దొంగతనాలు కావడము, ఇలాంటి కార్యక్రమాలు కావడము, అది పబ్లిక్ ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. అందుకే ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ పార్టీ పరంగా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సేవ చేసుకుంటూ, మేము వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అవి ఎప్పుడు చూసుకుంటూ వాళ్ళతో అండగా ఉండి మేము ఉన్నాము. కానీ రీసెంట్లీ అయిన రిజల్ట్స్ ప్రకారంగా కూడా తెలంగాణ విషయంలో దాని గురించి కూడా డిస్కషన్స్ చెప్తాను నేను. కానీ ఒకటే ఏంటంటే అభివృద్ధి అయితే రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇవి మా ఏరియాలో కాన్స్టిట్యున్సీ వైజ్, డివిజన్ వైజ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపించాము. అయితే ప్రజల లోపల మా వ్యక్తిగత పర్సనల్ మంచి అటెన్షన్ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గవర్నర్ గారు ఉన్నప్పుడు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. గాంధీ హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవు, ఆ ప్లేస్ సూటబుల్ కాదు అన్నట్టు ఇచ్చాము. దానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు ఎక్కడెక్కడికించో దూరంకించి వస్తుంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేసి అప్పుడు ఉన్న గవర్నర్ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు కూడా చాలా ప్రభుత్వాలు చెప్తాయి పేదవాళ్లకు విద్యను అందిస్తాము అనేసి. ఇప్పుడు కూడా KG to PG విద్యా విధానం అంటున్నాయి, కానీ ఎక్కడ కూడా అమలుకైతే నోచుకోలేదు. మీ వరకైతే మీరు ఒక స్కూల్లో 30% ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు పేదవాళ్ళకి. ఇది ఎలా అమలు జరుగుతుంది సార్ మీది? ఇప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీ కాకుండా కూడా మాది కాలనీ గాంధీనగర్, బన్సలాల్పేట్ డివిజన్లో సంబంధించిన ఒక కాలనీ, గాంధీనగర్ కాలనీ అనేది ఉన్నది. ఆ కాలనీలో దగ్గర 450 ఫ్యామిలీస్ ఉన్నారు. అయితే ఆ కాలనీలో మా దగ్గర ఒక కమ్యూనిటీ హాల్లో దాంట్లో ఒక స్కూల్ నడిపిస్తున్నాము. అంటే అసోసియేషన్ స్కూల్ అది. అయితే ఆ స్కూల్ ద్వారకా హై స్కూల్ అనేసి అసోసియేషన్ స్కూల్ ఉంది. దాంట్లో మా సరౌండింగ్స్లో ఉన్నదంతా స్లమ్ ఏరియా కాబట్టి అక్కడ వచ్చే వాళ్ళందరూ బీదవాళ్ళే చదవడానికి వస్తారు. ఆ బీదవాళ్ళు చదవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ 30%, 25% గవర్నమెంట్ అనౌన్స్ చేయకముందు నుంచే 30% వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. అదే కాకుండా వాళ్ళకు ఫ్రీ బుక్స్, అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చేసి మళ్ళీ మంచి స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నాము. ఎంకరేజ్ చేసి ఇంతకుముందు కూడా ఒకసారి అమీర్ ఖాన్ గారి షో, ఒక టైంలో అమీర్ ఖాన్ గారి షో వచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే పిల్లలు పేదవాళ్ళు కానీ, హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ, కొన్ని స్కూల్స్లో ఏంటంటే హ్యాండిక్యాప్ వాళ్ళని తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ దిక్కించి పక్కన పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి. కానీ మా స్కూల్లో మేము అట్లాంటి పిల్లల్ని కూడా ప్రాబ్లం అవుతుందంటే అలాంటి పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేసేసి మంచి ఎడ్యుకేషన్ ఇప్పడానికి వాళ్ళకు మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము కాలనీ తరఫుకించి. అయితే అక్కడ వాళ్ళు చేసేది యాక్టివిటీస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్క వాళ్ళకు కూడా అందరు కలిసిమెలిసి ఉండి చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా టీచర్స్ కానీ, ప్రిన్సిపాల్ కానీ అంత వెల్ క్వాలిఫైడ్ వాళ్ళని అపాయింట్ చేసి వాళ్ళకు ఫర్దర్ మంచి స్టడీస్ ప్రొవైడ్ చేయడానికి మేము మా వంతు యాజ్ ఎ గుడ్ సిటిజన్గా మా వంతు మేము ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి 100% సాటిస్ఫాక్షన్ కూడా పిల్లల లోపల ఉంది, పేరెంట్స్ లోపల కూడా ఉంది.
అలాగే సార్ మీ వరకు మీరు చాలా వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, కానీ ఎంతో మంది పిల్లలు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కాకుండా సామాన్యులు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా చదివించలేని పరిస్థితి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ వస్తే అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. మరి ఫీజులకంటూ ఒక నియంత్రణ ఏదన్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారా? ఇది గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం మీద డిస్కషన్స్ జరిగాయి. ఇవి చేయాలా అనేసి పట్టుబడి చాలా విషయాలలో కూడా చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఎలా ఉందంటే దాన్ని అంటే వాళ్ళకు ఏం అండర్స్టాండింగ్ ఉందో ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా అది అలాగే వదిలేస్తారు. ఎప్పుడైనా ఏదైనా న్యూస్ వచ్చింది, ఏదైనా రిజిస్ట్రేషన్ అయింది, ఏదైనా అయింది అంటే ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తారు, గమనం అయిపోతారు. మళ్ళీ దాని ఆచరణలు దేరు, మళ్ళీ ఏం పట్టించుకోరు. ఎప్పుడైతే స్కూల్ ప్రారంభాలు జరుగుతూ ఉంటాయో అప్పుడు మాత్రమే హడావిడి చేస్తారు. తర్వాత ఇక అందరు కూడా అట్లనే ఉన్నారు. ఆ హడావిడి ఉన్నప్పుడే సరే అంటారు, తర్వాత అందరు మర్చిపోతారు ఆ విషయము. ఇక దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా చేస్తుంది. కానీ ఒకటి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ, ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలనేసి ప్రభుత్వాలు ఇంతకుముందు నుంచి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేసి బీదవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి చేయాలనేసి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఈ మూమెంట్లో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు పిల్లలను చదివేయాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఈగో ఫీలింగ్, గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు వేయలేరు, చదివేయలేరు, ఈగో ఫీలింగ్ ఉంటుంది. కనీసం కార్పొరేట్ స్కూల్స్లో వేద్దాము అంటే ఆ ఫీజు ఎంత ఉంటుంది అంటే వాళ్ళకు మళ్ళీ వచ్చే పైసా అంతా ఫీజులోనే పోతుంది. కానీ మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇంట్లో ఖర్చులు కానీ దానికి సరిపోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మిడిల్ క్లాస్ మెయిన్. ఇప్పుడు హై క్లాస్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం లేదు, లో క్లాస్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం లేదు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తారు. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. దానికించి గవర్నమెంట్ ఖచ్చితంగా దీని విషయంలో చర్య తీసుకోవాలా. లేదంటే పార్టీ పరంగా మా అధిష్టానికి ద్వారా మేము అజిటేషన్ ఈ స్కూల్స్ దాని గురించి మేము పోరాటం చేస్తాం. ఓకే, దాంట్లోనే మీరు చేయాల్సిన పోరాటం మరొకటి ఉందండి. ఇప్పుడు మామూలుగా చూస్తే స్కూల్ మీరు ఇందాక అన్నారు గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక తక్కువ భావం, మిడిల్ క్లాస్ వాళ్ళు అందుకోలేకపోయినా అప్పులు చేసినా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించరు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ అంటే తక్కువ భావం అసలు వచ్చింది? వీళ్ళు సరిగ్గా పని చేయకనా, ప్రభుత్వం సరిగా చేయించలేకపోతుందా? గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ అంతా వెల్ క్వాలిఫైడ్ ఉంటారు, మంచి పొజిషన్లలో ఉంటారు. అయినా కానీ ప్రజలు గవర్నమెంట్ స్కూల్స్లలో పంపించాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పంపిణీకి వెనుక ముందు అవుతారు. ఎందుకంటే వాళ్ళు పైసా ఖర్చు అయినా పర్లేదు కానీ వేరే దగ్గర తీసుకెళ్దామన్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి ఇలా వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు అలా డిసిప్లిన్ అనేది చాలా తక్కువ. అంటే ఎవరైనా పట్టించుకోరు, ఆఫీసర్ వచ్చి కరెక్ట్ జాబ్ చేస్తుండా లేదా టైంకి వస్తుండా టైంకి పోతుండా ఇవన్నీ చూసేది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన టైం రావడం, ఇష్టం వచ్చిన టైం పోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టు ఆఫీసర్ కూడా ఆయన ఆఫీసర్ కూడా అదే విధంగా ఉంటాడు కాబట్టి వీళ్ళని కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు. అయితే అట్లాంటిది గవర్నమెంట్ దాని మీద అనేది నమ్మకము ప్రజలకు పోయింది. అయితే ప్రజలకు గవర్నమెంట్ది నమ్మకం కలిగిస్తే ఈ ప్రైవేటు ఇవన్నీ ఉన్నాయన్నీ వాళ్ళు ఇంత బర్డన్ పడవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ గవర్నమెంట్ దాంట్లోనే బెనిఫిట్ పొంది గవర్నమెంట్ దాంట్లోనే వీళ్ళు పిల్లల్ని చదివేయడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఉంచడు. వేరే తనకే నమ్మకం లేదు, ఉండదు. మరి మాట్లాడే రోజులు మంచి రోజులు వస్తాయంటారా? మరి మీ పోరాటంతో కానీ ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి పర్వాలేదు మంచి విద్య అందుతుంది అనే భావం తీసుకురాగలనంటారా? ప్రభుత్వం అయితే మారే పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం తీరే ఎట్లుంటది అంటే ఎప్పుడు చూసినా గానీ ట్యాంక్ బండ్ నీళ్ళు తీద్దాము, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇదే గానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా బీదోళ్ళకి ఏం చేసిండు, హైటెక్ సిటీ అని పెట్టిండు. హైటెక్ సిటీ పెట్టి బీదోళ్ళకి ఏమైనా చేయాలా, గవర్నమెంట్ స్కూల్స్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం వాళ్ళకు కరెక్ట్గా ఇస్తేనే మనము ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్. ఆ టైంలో కూడా వాళ్ళు ఏమైనా అంటే ఎడ్యుకేషన్లో రేపటి రోజు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, పిల్లలే కదా రేపటి పౌరులు అనేసి అన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి కరెక్ట్ మనము మెయింటైన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మన దేశం పేరు నిలబెట్టే స్థాయికి ఎదుగుతారు. వాళ్ళకు కరెక్ట్ ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేయాలా.
ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి కూడా బడన్ పడకుండా ఆ ఫీజు కలెక్షన్ విషయంలో కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కనీసం మేము ఇట్లా ఫీజు ఇంత ఈ విద్యార్థికి ఇట్లా వసూలు చేస్తున్నామని బయట బోర్డు పెట్టి చెప్పుకోదగ్గ స్థితి అయినా రావాలి. మరి ఏ స్కూళ్ళలో కూడా ఉండట్లేదు కదా, ఇంత నియంత్రణ ఉంది, ఇట్లా వసూలు చేస్తున్నాం అనేటట్టుగా లేదు. ఇంకోటి చూస్తే స్కూల్ వెహికల్స్ కూడా ఎప్పుడు ప్రమాదాలకు గురవుతున్నాయి, చిన్నారుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. వాటి మీద కూడా అప్పుడప్పటికే హడావిడి చేస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా వాటి మీద తీసుకోవట్లేదు. ఎందుకంటారు ఇది? ఇప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి ఇంట్లో. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా పట్టించుకోవాలంటే సీరియస్గా పట్టించుకోవాలా, లేదంటే అది వదిలేసేయాలా. ఇప్పుడు పట్టించుకోవాలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒకటి యాక్సిడెంట్ జరిగితే చిన్నపిల్లలది యాక్సిడెంట్ జరిగి బస్సు పడిపోయింది అంటే ప్రతి మనిషికి అది చూడంగానే ఏడ్చేస్తారు. అంటే మన సొంత పిల్లల లెక్క బాధపడతారు. అట్లాంటిది మళ్ళీ వాళ్ళకు అంత కూడా ఆలోచన వస్తలేదా? ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కానీ సీఎం కానీ ఇలా దృష్టిలో మళ్ళీ అంత సింపతి కూడా లేదా? సింపతి అని ఉండాలి కదా, కనీసం సింపతి ఉండాలా. ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు, ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆర్టీ ఆఫీస్ వాళ్ళు లైన్ గా 2 days 3 days చెక్ చేస్తారు, వాళ్ళ ఫిట్నెస్ చెక్ చేస్తారు, సీజ్ చేసామంటారు, 1 or 2 చేసేస్తారు. ఫిట్నెస్ లేదా, ఫిట్నెస్ చెక్ చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. అడావుడి ఖాళీ 3 రోజులు ఉంటుంది. 3 రోజుల తర్వాత అడావుడి కాగానే మన కథం జరిగిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ అప్పుడు కళ్ళు తెరుస్తుంది, అప్పుడు మళ్ళీ ఫర్దర్ చేస్తుంది. అలాగే మరి స్త్రీల భద్రత కోసం కానీ ఇలాంటి మీ వరకు మీ ఏరియాలో సీసీటీవీలు ఇలాంటివి ఏమైనా అమల్లో ఉన్నాయా? సీసీటీవీ ఇప్పుడు మా ఏరియాకి సంబంధించింది స్లమ్ ఏరియా బాగా అటాచ్మెంట్ ఉంది మా ఏరియాలో. అయితే సీసీ కెమెరాస్ గురించి ఆల్రెడీ డీసీపీ గారు లెటర్ పంపించారు, సీసీ కెమెరాస్ పెట్టుకోవాలా అన్నట్టు. అయితే దాని గురించి కూడా మేము డిసైడ్ చేస్తున్నాము. మాది కమ్యూనిటీ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ నడుస్తుంది, అక్కడ స్కూల్ పిల్లలు ఉంటారు, ప్లస్ కాలనీలో కూడా దొంగతనాలు కూడా బాగా అవుతుంటాయి అక్కడ. అయితే అది నియంత్రణ దానికి ఇంతకుముందు కూడా ఒకటి దొంగతనం అవుతే కంప్లైంట్ ఇన్నికి వెళ్తే వాళ్ళు చెప్పారు, అంటే ఆపోజిట్లో ఉన్నది కెమెరా, అక్కడ లేదు. అయితే ఇలా చేస్తే బాగుంటుంది అనేసి అన్నారు. అప్పుడు కూడా మేము ఆలోచించడం చేద్దామన్న ఉద్దేశంతో. అలాగే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో 26 ఏళ్లుగా కొనసాగుతున్నారు. నిజానికి ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే చాలా మంది కూడా ఒక 2-3 ఏళ్ళు చేయని పార్టీలు వేరే వైపు మారటం ఇట్లాంటివి చూస్తుంటారు. మీరు కంటిన్యూస్ గా ఇదే పార్టీలో కొనసాగడానికి అసలు ఫస్ట్ కారణం ఏంటి? దీని విషయంలో ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం పర్సనల్గా ఏంటంటే మదర్ని గౌరవించే వ్యక్తి భార్యను గౌరవిస్తారన్నట్టు పెద్దలు చెప్తారు. అదేవిధంగా పార్టీని గౌరవించిన వాళ్ళు ప్రజలను గౌరవిస్తారు. పార్టీలు మారి వెళ్ళిపోతే పార్టీకి సేవ చేయని వారు ప్రజలకు ఏం సేవ చేయగలుగుతారు? అలాంటి కాన్సెప్ట్ నాది చిన్నప్పటి నుంచి. అందుకే నేను వచ్చింది రాజకీయంలో ఏదో డబ్బు సంపాదించాలని కాదు, ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. మంచి పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో వచ్చాను. నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చేలా పార్టీ పెద్దల ఆశీర్వాదంతో సపోర్ట్ చేసి ఎదిగేలా చేయాలన్న ఆలోచన నాది. ఓకే. అలాగే సార్, మీరు ఇన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ప్లస్ ఏదో బీసీ రిజర్వేషన్ కేటాయించి టికెట్ కేటాయించి మీరు కార్పొరేటర్ అయితే సీట్ కేటాయిస్తే ఎలా ఉంటుందండి? తర్వాత మీరు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? తప్పకుండానే నాకు పార్టీ నాకు టికెట్ కేటాయిస్తే అది నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఇన్నేళ్ళు ఒకటే కాంగ్రెస్ పార్టీలో గత 26 years నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుకుంటా అంటే కింది క్యాడర్కించి లో లెవెల్కించి కష్టం అంటే ఏందో తెలిసిన వ్యక్తిని కాబట్టి నాలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి ప్రజలు నన్ను ఎన్నుకుంటే ఆ కష్టం ఏందో తెలుసు కాబట్టి ప్రజల కష్టాలు ఎలా దూరం చేయాలో ఆలోచన ప్రకారంగా నేను ప్రతి ఒక్క ఇష్యూని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా మంచి నాయకునిగా నేను చేస్తాను. తప్పకుండా నేను చేస్తాను. ఇది నా ఒక ప్రామిస్. ఈ ద్వారా స్టూడియో ద్వారా నేను చెప్తాను, నా ఒక ప్రామిస్. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా. అంటే నేను అంత గొప్ప కాదు, కానీ నేను ఒక నాయకునిగా ప్రజలు నాకు ఓటేసి నాకు పార్టీ టికెట్ డిక్లేర్ చేసి ప్రజలు నాకు ఓటేసి గెలిపిస్తే ఒక నాయకునిగా ఎలా ఉండాలనుకున్నా అంటే అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఎలాగైతే పరిపాలించిండో అలాంటి పరిపాలన ఇవ్వాలన్న నా కోరిక.
అది ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను చేస్తాను. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీలో మా కాలనీలో ఏదైనా కైట్ ఫెస్టివల్ అవుతే అది కైట్ తాకేసి 2-3 పిల్లలు ఆ కైట్ ఫెస్టివల్కి చనిపోతూ ఉంటారు. అట్లాంటి ఇన్సిడెంట్స్ చూశాను నేను. అయితే అప్పటి నుంచి నాకు ఆలోచన పడ్డది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఏవి కూడా పైకెంచి ఉండొద్దు, అన్నీ అండర్ గ్రౌండ్ వైరింగ్ ఉండాలి. అయితే కౌన్సిలర్ కాగానే ఫస్ట్ వర్క్ నాది ప్రాజెక్ట్ అదే ఉంటుంది. అండర్ గ్రౌండ్ వర్క్ నా డివిజన్లో మొత్తం అండర్ గ్రౌండ్ వర్క్ నేను చేపించేసి మళ్ళీ అలాంటిది కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంచి తక్కిన వాళ్ళు కూడా అందరు ఫాలో అయ్యి ఆ ప్రకారంగా చేసి ఇలాంటి ఇబ్బందులు పిల్లలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక వంతు మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే అది మన సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అయితే అలాంటి ఇంకా రోడ్స్ డ్రైనేజ్ కూడా పైప్ లైన్ 6 ఇంచెస్ పైప్ లైన్ డ్రైనేజ్ ఉన్నది. ఆల్మోస్ట్ మొత్తం సిటీలో అంతా 6 ఇంచెస్ ఉంది. అయితే ఆ టైంలో పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి 6 ఇంచెస్ నడిచింది. ఇప్పుడు పాపులేషన్ పెరిగింది కాబట్టి ఆ 6 ఇంచెస్ సరిపోతలేదు. 8 ఇంచెస్ చేయాలి, లేకుంటే 12 ఇంచెస్ చేయాలా. అయితే నెక్స్ట్ నా ప్రాజెక్ట్ అదే ఉంటుంది. మొత్తం మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క పైప్ లైన్ చేంజ్ చేసేసి 6 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ దాకా చేసి మళ్ళీ ఫ్యూచర్లో పాపులేషన్ ఇంకా పెరిగినా కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే ఈ డ్రైనేజ్ ఫ్లో రెగ్యులర్ చూస్తూనే ఉన్నాము. డ్రైనేజ్ ఫ్లో అవుతుంటే దాని దిక్కించి ఏమవుతుంటే డిజీజ్ రావడము, మస్కిటోస్ దిక్కించి డెంగ్యూ ఇలాంటి చాలా రకాల కొత్త రోగాలు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మనం చేయవలసింది కరెక్ట్ చేస్తే మనకు ప్రజల అండ ఉంటుంది, ప్లస్ ప్రజలకు మనం ఏమైనా మేలు చేసిన వాళ్ళం అవుతాము. అంతేగాని నాయకునికి వచ్చి మనం ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలను మనం దూరం చేసుకుంటే వాళ్ళని నాయకులు అనరు. ప్రజలతో నుండి ప్రజలకు మేలు చేసే వాళ్ళనే నాయకులు అంటారు. మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పారు రోడ్లు ఇవన్నీ దోమలు ఇట్లా బారిన పడకుండా స్వచ్ఛ హైదరాబాద్ అని ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. అది ఎంతవరకు విజయవంతమైంది సార్? స్వచ్ఛ హైదరాబాద్ ఎలా అంటే ఓన్లీ ఫోటో హైదరాబాద్ ఫోటో అంటే ఫోటోలకు పరిమితం. ఇట్లా పట్టుకోవాలా, ఫోటో దిగాలా, వెళ్ళిపోవాలా. అది కాదు స్వచ్ఛ హైదరాబాద్ అంటే పర్సనల్గా ఉన్నవాళ్ళు అఫీషియల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ స్వచ్ఛ హైదరాబాద్ ఫొటోస్ చేసిరు స్వచ్ఛ హైదరాబాద్ చేస్తున్నాము అది ఇది అని చెప్పి హడావుడు చేసిరు, దిగిరు, అంతా చేసిరు. కానీ మొన్న మున్సిపల్ డిపార్ట్మెంట్ స్ట్రైక్ చేసినప్పుడు మళ్ళీ ఎందుకు చేయలేదు స్వచ్ఛ హైదరాబాద్? ఎక్కడిదక్కడ మురికిలు నిలబడిపోయినాయి, ఎక్కడిదక్కడ చెత్త నిలబడిపోయింది. ఎంత ఇబ్బంది అయిందంటే ఒక్కొక్కరికి అవసరం ఉన్నప్పుడు ముందుకు రాలేదు. అయితే ఈ టైంలో రావాలా, ఈ టైంలో వచ్చి చేయండి, ఇప్పుడు చేయండి. మినిస్టర్లు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఆఫీషియల్స్ అంతా ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేస్తేనే కరెక్ట్ ప్రజలకు సంతోషం కలుగుతుండే. ఒక్కొక్కరు గల్లీల ఏరియాలో పోతుంటే మమ్మల్ని అడుగుతుండే, ఇట్లా ముగ్గులు వేసుకుందామంటే ముగ్గులు వేసుకొని కవతలేదయ్యా, ఎట్లా చేయాలా, ఈ మోరీలు పారుతా ఉన్నాయి, దీని దిక్కేసి మేము బయటకు రానికి కూడా ఇబ్బంది అవుతుంది, అది ఇది అంటే ఏం చేస్తామమ్మా, స్ట్రైక్లో ఉన్నారు కదా వాళ్ళు అన్నట్టు మేము చెప్పాం. కానీ మాకు అనిపించింది ఏంటంటే ఈ స్ట్రైక్లు ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేయలేదు మీరు అందరూ? అప్పుడు ఫొటోస్ దిగిరు, అన్ని చేసిరు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? మళ్ళీ ఫిల్మ్ యాక్టర్స్ దిగిరు, స్వచ్ఛ హైదరాబాద్ అన్నారు, సీఎం కూడా స్వచ్ఛ హైదరాబాద్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సీఎంకి కనబడలేదా ఈ స్ట్రైక్? మళ్ళీ స్ట్రైక్ ఎందుకు వచ్చింది? వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏముంది మాట్లాడాలా, కూర్చోబెట్టాలా. పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, మీరు ఎందుకు స్ట్రైక్ ఇట్లా పొడిగిస్తారు? సీఎం గారు పిలిచి మాట్లాడి వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏందో ప్రొవైడ్ చేస్తే స్ట్రైక్ ఆగిపోతుండే. సరే స్ట్రైక్ ఆగకున్నా కానీ మా స్వచ్ఛ హైదరాబాద్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మినిస్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు పోయి ఏరియాలలో చేస్తే ఇవాళ రోజు బాగుంటుండే. పార్టీపరం కాదు, ఎవరైనా ప్రజలకు సేవ చేసి ప్రజలకు మంచి చేసి అవసరం ఉన్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చిన వాళ్ళే నాయకులు. అలాంటి నాయకత్వం మనం ప్రజలు ఇవాళ రోజు కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మీరు నాయకులు ప్రభుత్వం గురించి మాట్లాడినట్టయితే సంక్షేమ పథకాలను చాలా వరకు చెప్పడానికి మాటల వరకు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా అమలు జరిగినవి మాత్రం తక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బియ్యం, రేషన్ బియ్యం కానీ ఇవి తీసుకున్నా కూడా అవి లబ్ధిదారులకు చేరట్లేదు, అవి వేరే వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. తెల్ల కార్డు కూడా మీరు చెప్పినట్టుగా ఎవరికి కూడా మామూలు నిజమైన పేదవాళ్ళకు ఉండట్లేదు. ఇవి ఎందుకు తప్పు మార్గం పడుతున్నాయి అంటారు? వాస్తవానికి నిజం ఇది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి స్కీమ్ పెడుతుంది, ఏదో స్కీమ్ పెడుతుంది. ఇప్పుడు ఆడికెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఏదో డిక్లేర్ చేసేస్తాడు ఈ స్కీమ్ అది, కానీ దాన్ని ఏడాదాకా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏడాదాకా వర్కౌట్ అవుతుంది, ఏడాదాకా చేస్తుర్రు, ప్రజలకు అందుతుందా లేదా అన్నట్టు అది చూడాలా. చూసే బాధ్యత ఆడ ఉన్న నాయకులది.
ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నాయకులు అది అందుతుందా లేదా అని చూసే బాధ్యత. ఇప్పుడు అది అంటే ప్రీవియస్లీ ఒకటి సామెత ఎలా ఉందంటే రామదాసు గారి సినిమాలో ఒక ఎగ్జాంపుల్ చూపెట్టుకుంటే ఆయన ఐస్ ముక్కలు అన్నీ తీసుకెళ్తే లాస్ట్కు వచ్చే వాళ్ళకు మళ్ళీ అది నీళ్ళైపోతుంది. అంటే అట్లా తడుస్తుందన్నమాట. అందరు తడుచుకుంటూ పోయేదాకా వాళ్ళకు ప్రజలకు దొరుకుతలేదు అనమాట. అది పట్టించుకోవాలా, అది పట్టించుకోనేసి స్కీమ్ పెట్టడం గొప్ప కాదు. ఆ స్కీమ్ ప్రజలకు అందుతుందా లేదా చూడడం గొప్పతనము. అది అందినప్పుడే ప్రజలు ఆదరిస్తారు, అప్పుడు ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, విడో పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి మేము వెళ్ళినప్పుడు సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఇట్లా కష్టపడుకుంటూ ఎక్కుతుంటారు. వాళ్ళకు చెప్పిన వాళ్ళకు వినరు. మళ్ళీ ఇంకోటి అఫీషియల్ ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చే పని కూడా ఉండదు వాళ్ళకు. ఇవన్నీ చూసుకొని వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ టైంకి ప్రొవైడ్ చేస్తేనే దానికి మీరు పెట్టిన స్కీమ్స్కి ఫలితం ఉన్నట్టు. లేదంటే ఖాళీ స్కీమ్స్ మీరు ఖాళీ ప్రెస్కి చెప్పనికే మీరు స్కీమ్స్ పెడుతురు అంటే అది మీరు ప్రెస్ వాళ్ళకి ఇచ్చుకోండి. ఈ ప్రజలకు మాత్రం అందుతలేదు. ప్రజలకు అందే స్కీమ్స్ పెట్టండి. ప్రజలకు అందే స్కీమ్స్ పెడితే మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ ప్రజలకు అందించే స్కీముల్లోనే మరో చెప్పుకోదగ్గది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి కూడా అంతే. పేదవాళ్ళని మీరు ఎక్కడ కలిసినా కూడా మాకైతే అందట్లేదు, అవి కూడా తప్పుదోవై డబ్బు ఉన్న వాళ్ళకే చేరుతున్నాయి, వాటికంతా బోల్డ్ అని లింకులు ఇవన్నీ ఉన్నాయి, మాకు అవి చేత కాదు అంటున్నారు. నిజంగా అవి ఎందుకు ప్రభుత్వం అంతలా వాళ్ళకు అవగాహన కల్పించలేకపోతుంది? నిజమైన లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేకపోతుంది? అసలు ఎక్కడ విఫలమవుతుంది అంటారు? ఇప్పుడు ఈ బెడ్రూమ్ది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే స్టార్ట్ చేశారో ఇంతకుముందు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇంప్లిమెంట్ చేసింది, ఇచ్చింది. ఇవాళ రోజు కూడా అవి ఉన్నాయి, ఇంకా ఇచ్చినవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదైనా ఎలక్షన్స్ వస్తుంది అంటే ఏదో ఒక అనౌన్స్ చేసేస్తారు, ఇది ఇస్తాము అది ఇస్తాము, వాగ్దానాల మీద వాగ్దానాలు చేయడము. వాగ్దానాలు చేస్తున్నారు కరెక్టే. మళ్ళీ ఆడ ఎంతమంది ఉంటున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి అలాట్ చేశారు, ఇదేమైనా డేటా ఉందా మీ దగ్గర, దీని డీటెయిల్స్ ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు వస్తారు, వచ్చి తెలంగాణ ఇప్పుడు స్టేట్ చిన్నగా అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ. తిరిగినప్పుడు మళ్ళీ డేటా అంతా చూస్తున్నారా? మళ్ళీ ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు చెప్పిన కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఇవంతా ఏమన్నా చూస్తున్నారా? ఖాళీ వస్తారు, వచ్చిపోగానే ప్రెస్లలో వచ్చేస్తుంది, అరే గవర్నమెంట్ ఇల్లులు ఇస్తుంది, మంచి పని చేస్తుంది, బస్ అంతే. ఆడదాకా అట్లా కాదు. కరెక్ట్ ప్రజల మెప్పు పొందాలంటే వాళ్ళకి కావాల్సింది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఆ డేటా కరెక్ట్ తెప్పించుకోండి. ఇది ప్రజలకు చేసే కార్యక్రమము, ఇది మీ పార్టీ కార్యకర్తలకు చేసే కార్యక్రమం కాదు, ప్రజలకు చేసే కార్యక్రమం. అందుకే ప్రజలకు అందేలా చేయండి. కార్యకర్తలను ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ప్రజలకు అందేలా చేయండి. అది ప్రజల సపోర్ట్ ఎప్పటికీ మంచి చేసే వాళ్ళకి తప్పక ఉంటుంది. దానికి ఎప్పుడైనా కూడా అదే రక్షణ. మరి అలాగే సంక్షేమ పథకాల్లోనే మళ్ళీ ఇంకో చెప్పుకోదగ్గది వచ్చేసి కళ్యాణ లక్ష్మి పథకం. చాలా వరకు పేదింటి పిల్ల పెళ్లి భారం కాకూడదు అంటారు, కానీ పేదవాళ్ళు అనేది ఒక వర్గంలో అయితే ఉండరు. కానీ పేదవాళ్ళందరికీ వర్తించేలా ఈ పథకాలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈ యొక్క స్కీమ్ ఏదైతే స్టార్ట్ చేశారో వర్గం ఇప్పుడు ఏదైనా బెనిఫిట్ చేయాలా, మనం బీద వాళ్ళకి బెనిఫిట్ చేయాలా, మంచి చేయాలా అనుకున్నప్పుడు డిఫరెన్సెస్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కమ్యూనిటీలో బీదోళ్ళు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ ఒక్క వర్గమే బీదోళ్ళు అని మనం ఎట్లా డిసైడ్ చేస్తామో ఆ డిసైడ్ చేయడము తప్పు. అది ఆ కమ్యూనిటీ బేస్ అవి తీసేసి ప్రతి ఒక్క బీద వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా స్కీమ్స్ పెట్టాలా. ఇది కూడా ఈ స్కీమ్ కూడా బీద వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా అందరికీ వర్తించేలా చేస్తే బాగుంటుంది. అది మా తరఫుకించి మాకు కావాల్సిన పోరాటం కూడా మేము చేస్తాం. మహిళల గురించి అంటే మేము 100% మా కాంగ్రెస్ పార్టీ 100% మహిళల గురించి ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటాము. వాళ్ళకి ఎప్పుడు ఏమి ఇబ్బంది కలిగినా కానీ పార్టీలో మేము వాళ్ళ గురించి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. తప్పకుండా ఈ విషయంలో కూడా మేము పోరాడి అందరి గురించి బెనిఫిట్ అయ్యే విధంగా చేస్తాము. అలాగే మీరు ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు, ఎంతోమంది ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి గారి సహకారం ఎలా ఉంటుంది? మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు. చెన్నారెడ్డి గారు కొడుకైన మర్రి శశిధర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఒక ఎడ్యుకేటెడ్ ప్లస్ మచ్చలేని నాయకుడు.
అయితే అలాంటి నాయకుని దగ్గర మేము పనిచేయడం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. అయితే శశిధర్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్యకర్తలకు కానీ ఏరియాలో కానీ ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాలలో కూడా ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఏమైనా చేసినా కానీ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఆయన ముందుండి కంపల్సరీ పోరాటం చేస్తున్నాడు. ఆయనతో మేము ఉన్నాము, ఏమీ ఆశించకుండా మేము ఆయనతో ఉన్నాము. ఆయన కష్టపడే వాళ్ళకు తప్పకుండా మాలాంటి వాళ్ళకు తప్పకుండా శశిధర్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటుంది. ఓకే, అలాగే చివరిగా ఒక ప్రశ్న అండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ప్రజలకు దగ్గరైంది, ఎన్నో ఏళ్లుగా ఉన్నది. కానీ ఇటీవల కొంచెం నమ్మకం కోల్పోయింది ప్రజల దగ్గర నుంచి. సరైన అవగాహన కల్పించలేకపోయింది. వాళ్ళు ఏమేం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు తెలియకుండా పోయింది. అయినా మీరు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ప్రజలకు మీరు కనీసం అవగాహన కల్పించే ఈ సందర్భాలు ఎలా చేస్తారు? ఇట్లాంటివి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా ముందు కార్యకలాపాలు? ఫస్ట్ మా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోయింది అనడానికి కారణం ఫస్ట్ మా నాయకత్వంలో కొంచెం అయిన మిస్టేక్ వల్ల ఇది జరిగింది. అయితే ఫస్ట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు లేకుంటే ఇయ్యకుంటే మాత్రం మళ్ళీ లైఫ్లో తెలంగాణ రాకపోతుండే. అట్లాంటిది సోనియా గాంధీ గారు ఆంధ్రాల సీట్లు కోల్పోతుంది అని తెలిసినాక కూడా సాక్రిఫైస్ చేసి ఇచ్చింది అంటే యాట్సప్ టు సోనియా గాంధీ గారు. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఎంతోమంది పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, ఎంతోమంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని పోరాటం చేస్తున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాధపడి తప్పనిసరిగా పార్టీ పరంగా ఎవరు ఎన్ని చెప్పినా కానీ వినకుండా పార్టీ పరంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఎంపీస్ కూడా కొట్లాడడం జరిగింది. అయితే ఆడ ఆంధ్రాకెంచి కోల్పోతాము అని తెలిసినా కానీ పార్టీ పరంగా చూడకుండా ప్రజల మేలు గురించి చేయాలన్న ఉద్దేశంతో అది చేసింది. ఇదే కేసీఆర్ కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళి ఫోటో దిగిండు సోనియా గాంధీతోని. అమ్మ నువ్వు సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చినావు కదా అని చెప్పేసి ఫ్యామిలీతో తీసుకుపోయి ఫోటో దిగిండు. అదే కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఫ్యామిలీతో దిగినప్పుడు పోరాటం తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ అమ్మ దగ్గర తీసుకెళ్ళి ఫోటో దిగేది ఉండే కదా. ఫ్యామిలీతో వెళ్ళి దిగిర్రు మీరు, అందరినీ తీసుకెళ్ళి కూడా ఫోటో దిగేది ఉండే కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అవుతా అన్నారు. సరే అయినా కాకున్నా కానీ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ. ఆ తెలంగాణ స్టేట్ ఇచ్చిన తెలంగాణని మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ఇంటింటికి ప్రచారం చేయలేకపోయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ప్రజల దగ్గరికి దూరమైంది. కానీ ఇప్పుడు ఈ పీరియడ్లో ప్రజలు మళ్ళీ అర్థం చేసుకొని వాళ్ళకు ఒక నోటీస్లో వస్తుంది, అరే సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, కానీ మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ ఇచ్చింది సోనియా గాంధీ గారు ఇలాంటి తెలంగాణ కాదు, మంచి తెలంగాణ ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎట్లయిపోతుంది అంటే మొత్తం రాజకీయంలో మారుతుంది. తెలంగాణ ఉద్యమం చేసి పోరాటం చేసి తెలంగాణ సాధించడమన్న నాయకులు, ఉద్యమంలో అంతగానం చేసి సాధించడమన్న నాయకులు ఇవాళ రోజు ఒక రాజకీయ పార్టీ లెక్క చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసేది తక్కువ, షో చేసేది ఎక్కువ. ఇలాంటిది మా సోనియా గాంధీ గారు అనుకోలేదు, ఇలాంటి తెలంగాణ ఇస్తా ప్రజలకు అనేసి అనుకోలేదు. కానీ అలాంటి తెలంగాణని వీళ్ళు నడిపిస్తలేరు. అదే బాధ అనిపిస్తుంది మాకంతా. ఓకే, తర్వాత మీ అందరి దీంతో మంచి ప్రజలు కోరుకున్న తెలంగాణ వస్తుందని ఆశిద్దామండి. తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి, మీ విలువైన సమయం ఉపయోగించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇదండి మల్లం రమేష్ గారితో ఈ రోజు జరిగిన చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.